భారతదేశ సంస్కృతి ఆడంబరాలకు అందవేసే సంస్కృతి కాదు, సహజమైన ధర్మనిష్ట గల సంస్కృతి. మనం ప్రతిదానికి నమస్కరించడం నేర్చుకున్నాము. దేవుడికైనా, పురుషుడికైనా, స్త్రీకైనా, జంతువుకైనా, చెట్టుకైనా, ఓ రాయికైనా నమస్కారం అనేది మన సంస్కారం. ఏది మంచిదో, ఏది గొప్పదో ఎవరికైనా మనం నమస్కారం చేస్తాం. ఇదే మన సంస్కారం. ఈ ఒక్క అంశంతోనే మనం మహనీయులను అందించగలిగాము. ఇది చెప్పాలనిపించిందండి. ఈ వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకరాచార్యులు వారి జన్మదిన సందర్భంగా ఆయన గురించి 4 మాటలు. ఆదిశంకరాచార్యులు వారు రచించిన నిర్వాణ షట్కం, భజగోవిందం, సౌందర్యలహరి, దానితో పాటు ఒక పాట. నిర్వాణ షట్కం 6 శ్లోకాలతో ఉంది. భజగోవిందం 31 శ్లోకాలతో ఉంది. సౌందర్యలహరి 100 శ్లోకాలతో ఉంది. దానితో పాటు ప్రాతస్తువే పరశివాం భైరవి అనే పాట. ఈ వీటిలో ఏ కొన్ని శ్లోకాలైనా మన ముందు తరాల వారికి మనమే నేర్పించాలి అని నా అభిప్రాయం. శంకరాచార్యుల వారు జన్మస్థలం కాలడి. అదివరకటి రోజుల్లో అందరూ కాలినడకనే ఎంత దూరమైనా నడిచేవారు. కానీ ఇప్పుడు మనకి తెలియాలని ఒక విషయం చెప్తున్నాను. శంకరాచార్యుల వారు జన్మస్థలం కాలడి నుండి 3000 కిలోమీటర్ల దూరం నడిచి బద్రీనాథ్ దేవాలయాన్ని స్థాపించారు. తన శిష్యులను ఇప్పుడు నంబూద్రులుగా పిలువబడే పూజారులుగా నియమించారు. ఆ శిష్యుల తరతరాలే ఇప్పటికీ పూజారులుగా అక్కడ ఉంటున్నారు.